నిద్రలేని సమస్యతోటి బాధపడి చాలామంది ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే నిద్రగోళీ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ నిద్రగోళీలకి మెల్లమెల్లగా ఏమైపోతుంది, అలవాటు పడిపోతాం. ఇట్లనే ఏమైందంటే ఒక మేడం ఉండే మన పేషెంట్ 69 ఉండే ఏజ్, నిద్ర వస్తలేదు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వయసున్న వాళ్ళు ఉండే. అయితే ఏమైంది, 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో 3 యుఎస్లో ఉన్నారు. ఇంకో చైల్డ్ ఉండే కదా, ఆయనేమో ఇండోనేషియాలో ఉండే. అయితే వీళ్ళిద్దరూ ఒంటరితనం ఉండే వీళ్ళిద్దరికి. దాని మీద ఆ మేడంకి ఏంటంటే నిద్ర లేని సమస్య ఉండే. దీంతో డెవలప్ అయింది. ఎందుకు? ఒంటరితనం. ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనించండి, మనం ఊర్లలో ఉంటుండే కదా, చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరితోటి మనకు ఫ్రెండ్షిప్ ఉండే. 4:30, 5 అవ్వగానే అందరు చెట్ల కింద కూర్చొని చబుత్రాల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండే. అయితే మన బాధలు, మన ఆనందాలు మనం పంచుకుంటుండే. ఇప్పుడు ఏమైంది, మొత్తం లోపటే ఉండిపోతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఏమైపోయినరు, వాట్సాప్ గ్రూప్లు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఉన్నారు, 4 మాట్లాడతారు, 2-3 పనులను పెట్టిండ్రు, అయినా నిద్ర వస్తలేదు. డబ్బు ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నిద్ర వస్తలేదు. అయితే ఈ ఒంటరితనం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అవి డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు యూఎస్లో ఉంటారు కదా, అలా బాబు ఏం చేసిండు, ఆ మేడంకి ఒకటి సప్లిమెంట్ ఆర్డర్ చేసిండు. ఆ సప్లిమెంట్ ఏంటంటే మెలటోనిన్ సప్లిమెంట్. ఇప్పుడు సప్లిమెంట్ అనేసి అమ్ముతారు, మెలటోనిన్ వేసుకుంటే ఏం కాదు, నిద్ర వస్తుంది, అది ఇది అనేసి. అయితే గమ్మీస్ లాగా ఉండే, అంటే ఏంది, జెలీ లాగా ఉంటుంది, అది ఇట్లా చిన్న చిన్న చాక్లెట్లు లాగా వస్తుంది. అమ్మ రోజు ఒకటి వేసుకో, నీకు నిద్ర వస్తుంది అని అన్నాడు. అయితే మేడం ఏం చేసిండ్రు, వాడు స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ 1 మంత్ వాడిండ్రు, నిద్ర వచ్చింది. మళ్ళా 2-3 నెలలు ఇట్లా అవ్వగానే నిద్ర మెల్లమెల్లగా తగ్గుంటా పోయింది. దాంతో ఏమైంది, ఇప్పుడు 2 తినడం చాక్లెట్లు అనుకొని మళ్ళీ నిద్ర రావడం స్టార్ట్ అయింది. నిద్ర రావడం స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ 2-3 నెలల తర్వాత నిద్ర బంద్ అయింది. అరే ఏంది ఇది, ఎందుకు వస్తలేదు, ఇన్ని రోజులు వచ్చింది కదా నిద్ర అనేసి ఇప్పుడు 3 వేసుకుంటే కూడా నిద్ర వస్తలేదు. ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా డోస్ అయిపోతుంది. అయితే లాస్ట్కి అట్లనే కొన్ని రోజులు గడిచినాయి. మళ్ళీ మన దగ్గరకు వచ్చిండ్రు అనమాట ట్రీట్మెంట్. మనం మొత్తం కేసు తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే చాలామందికి ఏం మిస్కాన్సెప్షన్ ఉంటుందంటే మెలటోనిన్ వేసుకుంటే ప్రాబ్లం లేదు అనేసి. ఇప్పుడు మన బాడీ ఆల్రెడీ మెలటోనిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, అవునా కాదా? మనం ఏం చేస్తున్నాం, బయటకు వెళ్ళి తింటున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళి మెలటోనిన్ పోయిన తర్వాత బాడీకి ఏమనిపిస్తుంది, అరే ఆల్రెడీ బయటికి వెళ్ళి వస్తుంది, నేను ఇంకా ప్రొడ్యూస్ ఎందుకు చేయాలి అనేసి బాడీ ఏం చేస్తుంది, మెలటోనిన్ ప్రొడక్షన్ ఇంకా తగ్గించేస్తుంది. అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని చాలామంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం బంద్ అయిపోతుంది. దాంతో నిద్ర ఇంకా ఖరాబ్ అవుతుంది ఫ్యూచర్లో. మనం ఈ పేషెంట్కి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పినాము, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఎన్నో ఏళ్ల నుంచి రాలేని నిద్ర మంచిగా రావడం స్టార్ట్ అయింది. అది ఏంది, ఇప్పుడు బంతి పువ్వు ఉంటుంది కదా, ఒక బంతి పువ్వు తీసుకోవాలి, అది ల్యూకమ్ వాటర్లో బాయిల్ చేయాలి. ఇది క్యాలెండ్యులా టీ అంటారు దీన్ని. దీంట్లో 3-4 తులసి ఆకులు కూడా వేసుకోవాలి బాయిల్ చేసేటప్పుడు. ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని పడుకునే ముందు 1 కప్ తీసుకోవాలి 1 అవర్ ముందు. అండ్ ఒక మంచి హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. ఇగ్నీషియా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది. మీకు నిద్రలేని సమస్య ఉందంటే 0/9 పొటెన్సీలో డైలీ 4 గోళీలు మీరు తీసుకోండి. చాలా తక్కువ ఉంది సమస్య అంటే సాల్వ్ అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బీపీ, షుగర్ వ్యాధి, ఆర్థరైటిస్ ప్రాబ్లం, మెడ నొప్పి ప్రాబ్లం, నడుము నొప్పి, ఈ అన్ని ప్రాబ్లంలతో బాధపడేటోళ్లకు అంతా ఇది పనిచేయదు. వాళ్ళు ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి. అయితే వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇవి చేయండి. మీకు నిద్రలేని సమస్య సాల్వ్ అవ్వకపోతే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు. కానీ ఇట్లా మెలటోనిన్ తోటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని అనుకొని మీరు మెలటోనిన్ మాత్రం కన్జ్యూమ్ చేయకండి. థ్యాంక్ యూ.